కరీంనగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 15 నెలలుగా వంతెన నిర్మాణం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ట్రాక్ మీదుగా 24కు పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. రైలు వచ్చిన ప్రతిసారి గేటు మూసివేస్తుండటంతో ప్రయాణికులు గేట్ అవతల ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలా మంచిర్యాల వైపు నుంచి కరీంనగర్లోని హాస్పిటల్కు వచ్చిన ఓ అంబులెన్స్లో హాస్పిటల్కు వెళ్లేందుకు రూట్ లేక పేషెంట్ చనిపోయాడు. వంతెన నిర్మాణ పనులతో పాత రోడ్డు కూడా అధ్వానంగా తయారై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ నుంచి మంచిర్యాల వెళ్లే రూట్లో తీగలగుట్టపల్లి దగ్గర రైల్వే ట్రాక్ పై వంతెన లేక ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. మంచిర్యాల వైపు నుంచి కరీంనగర్కు రావాలన్నా, కరీంనగర్ నుంచి నగనూరు మెడికల్ కాలేజీకి వెళ్లాలన్నా ఇదొక్కటే రూట్. నగరంలోని ప్రధాన హాస్పిటల్కు రావాలంటే ఈ రైల్వే ట్రాక్ తో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అత్యవసరాల్లో వచ్చే అంబులెన్స్ కు రైల్వే గేట్ తో ఇబ్బంది తప్పడం లేదు. గతంలో గేటు వేసిన సందర్భంలో అంబులెన్స్ వెళ్లేందుకు రూట్ లేక అందులో ఉన్న పేషెంట్ చనిపోయాడు. కరీంనగర్ నుంచి చొప్పదండి, ధర్మారం, వెలగటూరు, ధర్మపురితో పాటు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వెళ్లే వాహనాలు ఈ రూట్లోనే వెళ్తుంటాయి. ట్రాక్ పై ఆర్ఓబీ లేకపోవడంతో ట్రైన్ వచ్చిన ప్రతిసారి గేటు మూయాల్సి వస్తుంది. ఈ ట్రాక్ పై దాదాపుగా 20కు పైగా గూడ్స్ రైళ్లు, మరో 4 ప్యాసింజర్ రైళ్లు నడుస్తూ ఉంటాయి. దీంతో ప్రతి అరగంట, గంటకోసారి గేటు మూసివేస్తూ ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు గేటు అవతల వెయిట్ చేయవలసిన పరిస్థితి. ఒక్కోసారి అరగంటకు పైగా గేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ తీగలగుట్టపల్లి దగ్గర ఆర్ఓబీ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో 15 నెలల క్రితం ప్రారంభమైన పనులు పిల్లల దశకే పరిమితమయ్యాయి. వంతెన నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గతంలో ఒప్పందం జరిగింది. 100 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించేలా ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ఒప్పందం మారడంతో పూర్తిస్థాయి నిధులను కేంద్రం చెల్లిస్తూ ఉండగా పనులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పనులు నాశనం అవుతాయి, మనసు కూడా ఖరాబ్ అవుతారు. ఎవరో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఆటో దిగి నడిచిపోతారు మేడం. ప్రెగ్నెంట్ వాళ్ళు ఆటోలు ఎక్కుతలేరు, వాళ్ళు నడవతరా దిగి ఆటో దిగి మీ అత్తం పోరు అంటారు. ఏం గింత ఘోరమా సార్? ఇప్పుడు పేషెంట్ తీసుకుపోతాం సార్, రాంగ తీసుకొస్తాం, పొంగ తీసుకుపోతాం, కానీ వాళ్ళు ఎక్కుతలేరు, ఆటోలు ఎక్కుతలేరు రోడ్డు కాబట్టి. అతకదం పొక్కలే సార్ ఇవి. వాళ్ళు రైలు రాకముందు 10 నిమిషాలు ముందే వేస్తారు. ఈ ట్రాఫిక్ ఫుల్ అయ్యడానికి అర్ధ గంట పడుతుంది. చచ్చిపోతారు సార్ జనం అంతా. చాలాసార్లు మేము కూడా బాగా ఇబ్బంది పడ్డాం. ఆటో విషయంలో అయితే బాగా ఎక్కితే మాకు ఆల్రెడీ ఎన్నిపూస మాకు ఆపరేషన్ అయి ఉండే, ఇంకా ఇబ్బంది పాలవుతున్నాం మేము. సరే తొందరగా ఇది ఒడిసి పని తొందరగా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజలం. చాలా ఇబ్బంది అవుతుంది. మేము కూడా ఆటోలలో పోతున్నాం పేషెంట్లతో, అంబులెన్స్ సౌకర్యం దగ్గర లేక కూడా అట్లా కూడా. తీగలగుట్టపల్లి దగ్గర 4 వరుసల్లో 750 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పుతో వంతెన పనులు ప్రారంభమయ్యాయి. 2023 జూలై 13న పనులకు శంకుస్థాపన చేయగా మొదటి 6 నెలల్లో పనులు వేగంగా జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. ఈ మధ్య గేటుకు తీగలగుట్టపల్లి వైపు స్లాబ్ పనులు మొదలయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తి కావాలంటే మరో ఏడాదైనా పట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చాలా ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. మీరు చూసుకోండి, శ్వాస వ్యాధులు వస్తున్నాయి. ఈ పొల్యూషన్ కూడా బాగా పెరుగుతున్నది. కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి దాదాపు చూసుకోండి పిల్లర్లే వేయడం జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే 15-20 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తారు మెల్లమెల్లగా, అర్థమవడం లేదు. కాబట్టి ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న యుద్ధ ప్రతిపాదికన్నా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయాలని, మరి ముఖ్యంగా దీని కారకులైన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటూ వెంటనే అతని పనిని పూర్తి చేసేలా ఒత్తిడి చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఏది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అని పెట్టేసి ఈరోజు బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు దాదాపు కొబ్బరికాయ కొట్టి ఇడిచిపెట్టిందంటే చూసినట్టయితే దాదాపు ఒక 10 పిల్లర్లు వేసిర్రు. ఇప్పటికే సంవత్సరంన్నర అవుతుంది దీన్ని కొబ్బరికాయ కొట్టి. మరి ఇది ఇంకెన్నేళ్ళు కడతాడు? ఇంక ఇది లెఫ్ట్ సైడ్ కట్టాలి పిల్లర్లు వేసి, మళ్ళీ రైట్ సైడ్ కట్టాలి, మీదికి వెళ్ళి ఫ్లైఓవర్ కట్టాలి. దాదాపు ఈ లెక్క ప్రకారం చూస్తే ఇది ఒక 25 సంవత్సరాలు పట్టేదానికి కనబడుతుంది వీళ్ళ పని బట్టి చూస్తా. అంటే గతంలో ఈ పని చేస్తున్నా అని చెప్పి ఇక్కడ ఓట్లు తీసుకొని మళ్ళొకసారి ఎంపీగా గెలిచిండు. అయినా దీని మీద ఇంకా చలనం లేదు బండి సంజయ్ గారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబంధిత అధికారులతో సమీక్షించి పనులు స్పీడప్ చేయాలని సూచించినా ఫలితం లేదంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని తొందరగా ఆర్ఓబీ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.